హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్తాను. ఇది వినడానికి పాతదే అవ్వచ్చు, కానీ ఇందులో చాలా మీనింగ్ ఉంటుంది. ఇది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే, ఇద్దరు భార్యాభర్తలు గాడితో పాటు నడుచుకుంటూ వెళ్తుంటారు. వారిని చూసి కొంతమంది అసలు వీళ్ళకి బుర్ర లేదు, గాడిద మీద వెళ్లకుండా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు అని హేళన చేస్తారు. దానితో ఆ గాడిద మీద భర్త ఎక్కి కూర్చుంటాడు. మళ్ళా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది వారిని చూసి, ఈయనేం భర్త భార్యని పాపం నడిపిస్తున్నాడు, ఈయన మాత్రం గాడిద మీద కూర్చొని వెళ్తున్నాడు అని అంటారు. దాంతో భర్త కోపం వచ్చి తను దిగి భార్యని గాడిద మీద కూర్చోబెడతాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది భర్తని నడిపిస్తూ, ఈవిడ మాత్రం గాడిద మీద దర్జాగా కూర్చుంది, ఇంట్లో కూడా ఈవిడదే పెత్తనం అయి ఉంటుంది అని అంటారు. దాంతో ఇద్దరూ గాడిద మీద కూర్చుని వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది వీళ్ళని చూసి, ఇద్దరు గాడిద మీద ఎక్కి అలా కూర్చున్నారో, వీళ్ళ బరువుకి ఆ గాడిద చచ్చి ఊరుకుంటుంది, వీళ్ళకి అసలు ఆ గాడిద మీద జాలే లేదు అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. ఈ కథలో నీతి ఏంటంటే, ఈ సమాజం మనం ఎలా ఉన్నా విమర్శిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మనం చేసే పని మంచిదైనప్పుడు దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఇలాంటి వాళ్ళని పట్టించుకొని ఆగిపోతే మనం లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం వెళ్ళేది మంచిదారి అయినప్పుడు, చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే అలా, అలా ఉంటే ఇలా, ఎలా ఉన్నా ఏదో ఒకటి అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వాళ్ళు మనకి ఎలాంటి హెల్ప్ చేయరు. హెల్ప్ చేయకపోగా ఇంకా మనం చేసే ప్రతి పనిని విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకుంటూ, ఇదేంటి ఇలా అంటున్నారు అంటూ బాధపడుతూ కూర్చుంటే మన లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఒక మంచి దారిలో ముందుకు సాగిపోవాలి.